హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది మా గార్డెన్లో ఉన్న బచ్చల తీగ. ఎర్ర బచ్చలి ఎంత మంచిదంటే ఆరోగ్యానికి అంత మంచిది. అంటే మన అందరికీ తెలిసింది ఆకు ఒక్కటే, కానీ ఇలా దీనికి ఇలా పళ్ళు కూడా వస్తాయండి. అంటే సీడ్ రెడీ అవుతుంది, పండిపోయిన తర్వాత మనకి విత్తనాలు అవుతుంది. దాన్ని కూడా మనం చక్కగా పచ్చడి చేసుకోవచ్చు, అస్సలు వేస్ట్ చేయకూడదు. చాలా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్. అది చూసారా, ఈ కాయలన్నీ కూడా చక్కగా కోసుకొచ్చి శుభ్రంగా కడిగి ఒక టమాటో 2 పచ్చిమిర్చి వేసి మంచిగా మగబెట్టి చట్నీ చేయబోతున్నాను. ఎందుకంటే అసలు మన ప్రకృతి నుంచి వచ్చిన ఏది కూడా ఎర్ర బచ్చలు చాలా అసలు హెల్త్ బెనిఫిట్స్ ఇందాన్ని కాదండి. అస్సలు వేస్ట్ చేయకండి, వీటిని మాత్రం చక్కగా వాడుకోండి. రోటి పచ్చడి చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇదిగోండి, ఈ విధంగా మంచిగా నేనైతే మగ్గించేస్తున్నాను. పచ్చిమిర్చి, అల్లము, చక్కగా టమాటో, జీలకర్ర, వెల్లుల్లి అన్నీ కూడా మంచిగా మగబెట్టి గ్రైండ్ చేసేయడమే. మిక్సీ పట్టేస్తాను చక్కగాను. చూసారా ఎంత మంచి పచ్చడి రెడీ అయిపోయిందో. ఈ పచ్చడిని చక్కగా రైస్లో వేసుకోవచ్చు, ఇడ్లీ, దోశ అన్నిటికీ కూడా చాలా కమ్మగా ఉంటుందండి. రోజు కొబ్బరి పచ్చడి ఎంతకని తింటారు చక్కగాను. ఇలా మనం ఆకుకూరల పచ్చళ్ళు, కూరగాయల పచ్చళ్ళు చేసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది. రొటీన్గా ఒకే వెరైటీ కాకుండా మంచి మంచి వెరైటీస్ మనం ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది. పిల్లలకి బోల్డ్ అంత హెల్త్ బెనిఫిట్స్, బ్లడ్ క్లీన్ అవ్వడానికి, మంచి ఆరోగ్యానికి అన్నిటికీ కూడా ఆకుకూరల పచ్చళ్ళు మరీ మంచిదండి. ఇలాంటివి కొద్దిగా అలవాటు చేయండి. ఇంకా పిల్లలు తినపోతే చక్కగా మంచి పలుకులు వేసి చేసేయండి, అంతే బాగా తినేస్తారు.